నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై బొకారో స్టీల్ నిపుణులతో విచారణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయం ముట్టడికి టీఆర్ఎస్ మహిళా నేతల యత్నం, పలువురు నేతల అరెస్ట్. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ మహిళల భారీ నిరసన ర్యాలీ. R&B చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ దాడులు, 100 కోట్ల ఆస్తుల గుర్తింపు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన లోకేష్. వరంగల్లో చేనేత కార్మికుల ఆందోళన ఉధృతి. మద్దిగుండం చెరువును పరిశీలించిన వైసీపీ నేత దారా సుధీర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు బొకారో స్టీల్ కు చెందిన 3 నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు 1.72 కోట్లు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు 45 లక్షల రూపాయలు, మరణించిన వారి అర్హులైన కుటుంబ సభ్యులకు అదనంగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ, అప్గ్రేడేషన్, క్యాప్టివ్ మైన్స్ అంశాలపై కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం నమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో మన హోంమంత్రి గారికి తెలియజేశాం. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కానీ నేను చేస్తాను పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికి మేము సంపూర్ణ సర్వ ప్రయత్నం చేస్తాం. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు. మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవంలో వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాలనుకోండి. ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీరు. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడ లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు చెప్తున్నారు. కార్మికులు కూడా ఆందోళన. నేను ఎలా చూడాలి సార్ మీరు ఏమంటారు? నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకవేళ బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే ఇప్పుడు సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేస్తాను వాళ్ళతో ఇవి అంటే నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయొచ్చు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట.
అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుంది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ తో మాట్లాడడం కానీ కేంద్రంతో మాట్లాడడం ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరిగినప్పుడు అన్ని బయటకు నేను అంటే హూ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పాలి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘం, యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయన్నది ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కళ్ళు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, మనందరం కింద పడతాం, మీద పడతాం, వెళ్తాము, 10 సార్లు నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్ గా, ఒక రేషనల్ గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి మన లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ద హ్యాండ్ లాగా మనం కూర్చొని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యాలయం వైపు దూసుకెళ్లిన నాయకులను పోలీసులు బారికేడ్లతో నిలువరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బటాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని పలువురు టీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మోదీ డౌన్ డౌన్ అంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన, గ్యాస్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. భారీగా గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. వాట్సాప్ చేయాలి సార్కి, మాజీ సార్ వాట్సాప్ చేయాలి. దాంట్లో ఉందా ఒకసారి వాట్సాప్ చేసి సాయి
స్టూల్ వేసుకొని స్టూల్ పై నుంచి ఫోటో తీస్తే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో క్షతగాత్రులు మరణించిన వారి కుటుంబాలను మంత్రి లోకేష్ పరామర్శించారు. ఘటన ప్రాంతానికి వెళ్లి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో కార్మిక సంఘాల నేతలు ప్లాంట్ సమస్యలపై ఆయన ప్రశ్నించారు. నిపుణులను నియమించకుండా అనుభవం లేని వారితో పనులు చేయిస్తున్నారని, దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వివరణ జరిపించి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా మనం ఒక మంచి ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా అన్ని అంశాలు ఆలోచించాలి. కూడా మేము మంత్రులుగా 2 సంవత్సరాల్లో 2 సార్లు కుమారస్వామి గారు కానీ నేను కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చి దానికి తెలుసు స్టీల్ ప్లాంట్ గతంలో ఏ పరిస్థితి నుంచి ఏ రకంగా దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మరింత మెరుగైనటువంటి సహాయాన్ని అందించేటువంటి విషయంలో మేము సానుకూలంగా ఆలోచిస్తామనేటువంటి విషయాన్ని సత్యనారాయణమూర్తి సిపిఐ రాజశేఖర్ గారు సంప్రదించి మెరుగైన ప్యాకేజీ ప్రకటించింది. అదే భరోసా వాటిలో సగం అయితే సగం వాటి భరోసా 2000 అందించినా తక్కువేనండి. అది అందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఇంకా మెరుగైనటువంటి ఎప్పుడైతే విషయాలు ఇచ్చారో ఆ విషయాలు కూడా ఏ సందర్భంలో ఎక్కడ మంచిగా సపోర్ట్ చేశారనేటువంటి విషయాలు కూడా ఆలోచించారు. తర్వాత 2012లో జరిగినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రమాదం మీరు రూపాయలు ఇవ్వడం ఒక బాధ్యత, మీరు కూడా బాధితులే. మీ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు మురళీధర్ రాజు గారు ఆయన మరణించాడు. అప్పుడు కానీ అప్పటికి ఇప్పటికి మీరు లెక్క వేసుకుంటే డిప్రివేషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి తగినట్టుగా ఇవ్వాలి కదా. మీరు అన్నది ఒకటి మటుకు వాస్తవం అంటే మనం ఎంత డబ్బులు ఇచ్చినా మనిషిని తెచ్చుకోలేము. వరంగల్లో చేనేత కార్మికుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ప్రభుత్వ టెండర్ విధానంతో వేలాది మంది చేనేత కార్మికుల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటూ చేనేత కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్ష 4వ రోజుకు చేరుకుంది. జీవో నంబర్ 1ను యథావిధిగా అమలు చేయాలని, టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, టెస్కో ద్వారా నేరుగా చేనేత సహకార సంఘాలకు పనులు అప్పగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పద్మశాలి నాయకులు, యువజన సంఘాలు, మహిళలు, కుల బాంధవులు పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. చేనేతను కాపాడడం అంటే వేలాది కుటుంబాల జీవనోపాధి కాపాడమేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యమకారులు కోరుతున్నారు. ప్రస్తుతం వరంగల్లోని కొండ లక్ష్మణ్ బాబుజీ జంక్షన్ సమీపంలో ఈ శాంతియుత నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు కమర్త మురళి, గడ్డం జగన్నాథం, కూరపాటి సంపత్, నరేందర్, అడపు రవీందర్, డిఎస్ మూర్తి, వెంకట మల్లు, చిప్ప వెంకటేశ్వర్లు, సంభారి, సమ్మారావు, పిట్టరాములు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. మరి ఆ రోజు తెలంగాణ కోసం తన మంత్రిత్వ పదవిని కూడా పునఃప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మీకాంత్ గారు. మరి ఈరోజు చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది చేనేత వృత్తిని నమ్ముకొని ఆర్థికంగా కష్టాలు పడి నంద్యాల జిల్లా మిడితూరు మండలంలోని జలకనూరు గ్రామంలో మద్దిగుండం చెరువు పరిశీలన 2025 ఆగస్టు నెలలో మద్దిగుండం చెరువు కోతకు గురైంది. కూటమి ప్రభుత్వం 35 లక్షలకు కాంట్రాక్ట్ తీసుకుని నాసిరకం పనులు చేసి తెలుగుదేశం నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి సమర దోచుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ ధార సుధీర్ జలకనూరు మద్దిగుండం చెరువును పరిశీలించడం జరిగింది. సంవత్సరం దగ్గర అవుతుంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా గత 2 నెలల నుండి దీన్ని మొదలుపెట్టినాక కూడా దీని యొక్క రిక్రూట్మెంట్ కానీ దాని లెవెలింగ్ కానీ వాళ్ళు ఇష్టానుసారం చేశారు. అయినా కూడా దీనికి ఇంకా రిక్రూట్మెంట్ అనేది కట్టలేదు. ఇంతకుముందు 2004లో వర్షానికి తీగిపోయింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న ఎమ్మడే దీనికి రిక్రూట్మెంట్కు శాంక్షన్ చేయించి ఎమ్మడే చేశారు. ఆ సంవత్సరం రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఎమ్మడే తర్వాత కూడా పంటకు నీళ్లు చెరువు నిండింది. కానీ వ్యత్యాసం ఉంది. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఈ సంవత్సరం అయితే ఉన్నాయి కానీ ఇంతవరకు దాన్ని చేసినారు, కానీ చేసినా కూడా ఇప్పుడు కూడా దీన్ని ఇంకా పూర్తి చేయలేదు. వర్షాకాలం అయితే వచ్చినది. దీన్ని కాంట్రాక్టర్ అసమర్థత లేకుంటే ఇంజనీర్ల పర్యవేక్షణ అసమర్థతన తెలియడం లేదు. అది వాళ్ళకే వదిలిపెడుతున్నామని చెప్తాను. నమస్కారం. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడ్తూరు మండలంలోని జలకనూరు గ్రామంలో ఇక్కడ జలకనూరు మద్దిగుండం చెరువు దగ్గర జరుగుతున్న తెలుగుదేశం అన్యాయమైన స్వార్థపరమైనటువంటి ఈ పనులు ఏవైతే జరుగుతున్నాయో చెరువు కట్ట తెగిపోయిన తర్వాత అది చూడడానికి మరియు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు అందరికీ వివరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకి, లీడర్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి మరియు ఎవరెవరైతే రైతులు ఉన్నారో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ రైతులు కూడాను, ఈ కట్ట తెగిపోవడం వల్ల, ఈ మద్దిగుండం కట్ట తెగిపోవడం వల్ల జరుగుతున్న అన్యాయానికి లోనైనటువంటి అందరు రైతులు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటి మనం గమనించాలంటే, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి మనిషి కూడా ఆధారపడి జీవించేది వ్యవసాయం మీద. వ్యవసాయం లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ ఇప్పటివరకు ఎంతో పెద్ద లీడర్లు ఈ అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఒక ఇండస్ట్రీ పెడదాము, ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తెద్దాం, పెద్ద హాస్పిటల్ కడదాము, లేదంటే మనుషులకి, ప్రజలకి మంచి చేసే ఏదన్నా ఒక వ్యవస్థను స్థాపిద్దామని ఎవ్వరు కూడా అనుకోలే. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక్క వ్యవసాయం మీదనే నందికొట్కూరు ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ జలకనూరు మద్దిగుండం చెరువుని కానీ మీరు చూస్తే దగ్గర 350 ఎకరాల్లో ఈ చెరువుని 1974లో మధుర సుబ్బారెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారు కలిపి ఇది కట్టడం జరిగింది. దీనికి కట్ట ఇక్కడ ఉంది. ఇది అప్పటి నుంచి కూడా దగ్గర 3700 ఎకరాలకి సాగునీటిని అందిస్తుంది. ఇది జలకనూరు, చింతలపూడి, కాజీపేట, ధని, అట్లా కొన్ని మంచాలగట్ట మరియు పాండ్యంలో కూడా కొన్ని దగ్గర 50 కిలోమీటర్ల వరకు ఉన్న విలేజెస్లో ఏదైతే సాగునీరు ఉందో దగ్గర 3700 ఎకరాలకి సాగునీరు ఈ చెరువు వల్ల జరుగుతుంది. అంతా బాగానే ఉంది. 2004లో ఒకసారి గడ్డిపడింది, ఆ కట్ట తెగిపోయింది. వెంటనే రైతులకు ఇబ్బంది కలుపుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 రోజుల్లో ఆ పనులు ఒక రింగ్ బండ్ కట్టి దాన్ని వెంటనే ఆపడం జరిగింది. దాని తర్వాత కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కట్ట తెగలేదు. 2025 అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు 12వ తారీఖున ఇక్కడ చూసారా, ఇక్కడ కనపడుతుంది, ఇది కట్ట తెగింది. ఎందుకు తెగింది? ఇక్కడున్న తెలుగుదేశం లీడర్లు కొందరు
ఆ చెట్లు ఉంటే చెట్లుని తీయాలి, కాకపోతే తీసే విధానం ఒకటి ఉంటుంది. ఏంటి, చెట్లను కట్ చేయాలి. అది వేళ్లతో పాటు పెరిగేసరికి ఎవడన్నా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు పోయి అసెంబ్లీలో మాట్లాడాలా, అలగనూరు రిజర్వాయర్ నుంచి మిడుతూరుకి ఏదైతే తెలుగుదేశం నాయకుడు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిన చంద్రబాబు నాయుడు మిడుతూరుకి లిఫ్ట్ ఇరిగేషన్, కొత్తపల్లికి లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రామిస్ చేశారు. మరి ఆ విషయాలు మాట్లాడండి, వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. మాట్లాడితే ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చిందంటే ఇప్పుడు జలకనూరు చెరువు ఫుల్ నిండుతుంది. ఇంకా 3-4 పెద్ద చెరువులు మిడుతూరు మండలంలో నిండుతాయి. అవి లేవు. ఇక్కడ జీవనాధారమే వ్యవసాయం. ఆ వ్యవసాయానికి కూడా నువ్వు ఇది చేయకపోతే ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఇక్కడ ఫోటోలు కూడా తీసాం. ఇది తూము. ఈ తూము కూడా ఇప్పుడు ఆపరేట్ చేయడానికి ఇది కూడా డ్యామేజ్ అయింది. చూసారా, ఇదంతా చూస్తే దీని బేస్మెంట్ అంతా పోయింది. అంటే రేపు పొద్దున్న నీళ్ళు వస్తే గేటు మూయలేము, గేటు తెరవలేము. అదేవిధంగా నేను ఒకటే విషయం చెప్తున్నాను, వెంటనే కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఇంజనీర్స్, మైనర్ ఇరిగేషన్ వాళ్ళు అందరూ కూడాను ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఒక కమిటీ వేసి ఇక్కడ పని సరిగ్గా జరుగుతుందా లేదా చూసి వెంటనే ఈ పని ఇంత ఘోరంగా నాసిరకంగా జరిగింది కాబట్టి ఆ సివిల్ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి అతనికి ₹1 కూడా డబ్బులు రిలీజ్ చేయకుండా చేసే బాధ్యత కలెక్టర్ గారిది, అధికారులందరిది. ఎందుకంటే ఇది జరగని పక్షంలో జలకనూరు రైతులకి, ఇంకెవరెవరైతే రైతులు వేరే చోట్ల ఈ నీటి కోసం ఎదురుతున్న వాళ్ళందరికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సపోర్ట్ చేస్తాము. వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాము. తప్పకుండా అధికారులు మటుకు నిర్లక్ష్యం చేసిన పక్షంలో పెద్ద ధర్నాగా ఇది చేయడం జరుగుతుంది. ఈ చెరువులోనే ధర్నా చేస్తాం. ఎందుకంటే రేపో మాపో పెద్ద వానలు పడతాయి, మొత్తం నీళ్ళు వస్తే మళ్ళీ మొత్తం మునిగిపోతాయి. ఇంకొక విషయం, మీరు ఈ కట్ట అవతలకి వెళ్తే చాలా మందికి నీళ్లు రాకపోగా పొలాలు కొట్టుకుపోయి రాళ్ళు కూడా బయట తేలంటే ఆ రైతు ఆ రాళ్ళు తేలిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఒక్క ఎకర ఒక సెంటు కూడా ఆయన సాగులోకి తీసుకురాలేడు. ఇంత ఘోరమైన విషయము ఇక్కడ జలకనూరు చెరువులో జరుగుతుందంటే అందరూ కూడా స్పందించాలి. ప్రజలు స్పందించాలా, రైతులు స్పందించాలా, విద్యార్థులు కానీ మేధావులు కానీ స్పందించి తప్పకుండా మా అందరికీ సపోర్ట్ చేయండి. మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నాము. ఇది ఒక 15 రోజుల్లో కానీ దీని మీద ఒక కమిటీ వేసి వెంటనే దీన్ని సరైన పద్ధతిలో రివిట్మెంట్ చేసి అక్కడ ప్రాపర్ స్టోన్స్ తీసుకొచ్చి చేయకపోతే అది చెయ్యకపోయిన పక్షంలో తప్పకుండా కూడాను పెద్ద ధర్నాకు దిగుతాము. పెద్ద ధర్నాకు దిగి ఎవరెవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరెవరైతే లంచాన్ని తీసుకున్నారో ఈ పనిలో వాళ్ళందరినీ కూడా చట్టం ముందుకు తీసుకొస్తాము అని హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం మొత్తం ప్రాంతానికి ప్లస్ అధికారులందరికీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెంటనే వచ్చి దీన్ని కరెక్ట్ పద్ధతిలో కానీ మీరు చెయ్యని పక్షంలో దాని పర్యవసానాలకి మీరే బాధ్యులు అవుతారు. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రైతులందరికీ సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాము. ఇది సరిగ్గా ఈ కట్టని చేసే వరకు కూడాను ఈ పోరాటం ఆగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. ఇటీవల జరిగిన రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ప్రస్తుతం పరిగి జైల్లో రిమాండ్ లో ఉన్న ములమడ గ్రామానికి చెందిన నాయకులను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెట్కు ఆనంద్ మంగళవారం సందర్శించి పరామర్శించారు. ఘర్షణకు దారితీసిన అసలు కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి స్థాయి న్యాయం సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొన్న నవాపేట్ మండలం మూలమాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ల కొట్లాటలాగా అయిపోయింది. మొన్న గత సర్పంచ్ ఎలక్షన్లో ఎవరెవరికి ఎవరు సపోర్ట్ చేసిండ్రు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొట్లాట జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి నీళ్లు రాలేవు, భగీరథ నీళ్లు సరిగా వస్తలేవు అనేది సాకుగా పెట్టి కొట్లాట తీసిందని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు నీళ్లు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేటటువంటి చక్కగా నీళ్ళు ఇప్పుడు వస్తలేవు అంటే దానికి కారణం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కొట్లాట శురువైంది మళ్ళీ నీళ్ళ గురించి. ఇప్పుడు నీళ్ళను కూడా బంద్ చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకు అంటే ఆ నీళ్ళని కేసీఆర్ నీళ్ళు అంటున్నారు అని చెప్పి బంద్ చేస్తున్నారంట. గాడికి వెళ్ళి లొల్లి శురువైంది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే దెబ్బలు తిన్నోళ్ళు మా పార్టీ వాళ్ళు, జైలుకి వచ్చింది కూడా ఎక్కువ మంది మా పార్టీ. ఎట్లనో చూడిది, దెబ్బలు తిన్నోళ్ళు మా వాళ్ళే, బాధితులు మా వాళ్ళని ఎక్కువ మందిని మళ్ళీ జైలుకి తీసుకొచ్చిండ్రు. మా వాళ్ళు ఎవరి మీద కూడా చేతి చేసుకోలే, అడిగినరు ఎందుకు కొట్లాడుతున్నారు అనేది అడిగినరు తప్ప
వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మేము నిన్న మాజీ మంత్రి సబితమ్మ గారు మేమందరం కూడా గ్రామానికి పోయి చూసినాము. ఇక్కడ సుభాన్ రెడ్డి మాజీ సర్పంచ్ అయినా ఇప్పుడు వాళ్ళ కోడలు సర్పంచ్ ఆయన వస్తే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నట ముందు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి రాపోరా, ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి వచ్చినాక వీళ్ళని కొడదాము, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఉంటే లైట్ ఉంటుంది, వీడియోలు ఇట్లా తీస్తారు అని చెప్పి ఒకరిని పంపించి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయించి కొడుతున్నారంట. కానీ ఇప్పటి వరకు మళ్ళా సుభాన్ రెడ్డి ఇచ్చినటువంటి కేసు మీద ఎఫ్ఐఆరే చేయలే. గతంలో అంతకుముందు రోజు కిష్టయ్యను కొట్టిండ్రు, ఆ కేసు మీదనే చేసిండ్రు. కిష్టయ్య నన్ను వీళ్ళు కొట్టేటట్టున్నారు అని చెప్పి 3 రోజులు పోలీస్ స్టేషన్కు తిరిగితే కూడా దాన్ని పట్టించుకోనందుకే దాని పర్యవసానమే ఈ విధంగా అయ్యింది. కానీ పోలీసులు ఈ కేసును మొత్తం నీరుగార్చి దెబ్బలు తిన్నోళ్ళనే మళ్ళీ జైలుకు పంపించారు. రేవంత్ రెడ్డి గారి శాఖనే ఇది. మరి పోలీస్ శాఖకు వేరే హోంమంత్రి వేరేళ్ళు ఎవరు లేరు, ముఖ్యమంత్రి గారు ఆయననే, హోమ్ మినిస్టర్ ఆయననే. మరి ఇగో ఇంత చక్కగా పనిచేస్తున్నది. పోలీసులను ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడానికి ఉసిగొలిపితే ఈ పోలీసులు వాళ్ళ డ్యూటీ చేసుకుంటలే. కాబట్టి నిన్న మొన్న నేను పేపర్లలో చూస్తే క్రైమ్ రేట్ మాత్రము తెలంగాణలో టాప్ ఉంటుంది. దేశం లోపలనే క్రైమ్ రేటు, ముఖ్యంగా ఆర్థిక సంబంధించినటువంటి నేరాల రేటు చూస్తే మాత్రము భారతదేశంలో తెలంగాణ టాప్కి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి మనం చూడవచ్చు. ఇట్లా భయపెట్టి ఎవరన్నా ప్రశ్నించేటటువంటి గొంతులను నొక్కాననే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది. మీ బెదిరింపులకు ఉడతా ఊపులకు అస్సలు భయపడదు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా కోరేది ఏంటంటే మీకు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీఆర్ గారి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాము. మీరు ఎక్కడ కూడా భయపడకూడదు. వీళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటామో ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల లోపల లీగల్గా ఫైట్ చేస్తాము. వీళ్ళ చేతుల్లో పోలీసు వాళ్ళు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ మనం ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాము. నిన్న ఇంకొక ఘోరం ఏంటంటే మేము వాడికి సబితమ్మ గారు మేము పోయి చూస్తే కొట్టడానికి వాడినటువంటి రాడ్స్ ఉన్నాయి, రాడ్స్ తీసుకొని కొట్టిండ్రంట. నల్ల లిపుతాం కదా, నల్ల లిప్పేటటువంటి రాడ్ తీసుకొని కొడితే పోలీసు వాళ్ళు దాన్ని సీజ్ చేయాలి, ఇప్పటి వరకు సీజ్ చేయాలి. బండ్లను వలగొట్టిండ్రు, 2 వీలర్స్ బైకులను పగలగొట్టిండ్రు, అద్దాలు గిద్దాలు అవన్నీ డ్యామేజ్ చేస్తే వాటిని సీజ్ చేయాలి కదా. పోలీసు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు అనే దానికి ఇవే సాక్ష్యం. అక్కడ ఏం దొరికినా కానీ వాటిని సీజ్ చేయాల్సింది పోయి వాటిని అట్లగే వదిలేసిండ్రు. ఇప్పటి వరకు సుభాన్ రెడ్డి ఇచ్చినటువంటి కేసు ఫైల్ చేయలేరు. దాని మీద నేను పోలీసు వాళ్ళని కూడా కోరేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ శాశ్వతం కాదు. వాళ్ళు చెప్పినట్లు మీరు ఆడుకుంటూ పోయి మీరు భవిష్యత్తు లోపల ఇబ్బంది పడకూడదు. గతంలో కూడా మనము ఏపీలో చూసినాం, ఐపీఎస్ ఆఫీసర్లు అటువంటిది సస్పెండ్ కాబడ్డరు. కాబట్టి మీ భవిష్యత్తును వీళ్లకు ఫనంగా పెట్టొద్దు అని చెప్పి నేను పోలీసు వాళ్ళని కూడా హెచ్చరిస్తాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలను, రైతులను, యువతను, విద్యార్థులను, పెన్షనర్లను మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచిన పార్టీగా మరొకసారి గుర్తింపు పొందిందన్నారు. ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అవుతాం. దాదాపుగా 50% 50% ఆఫ్ ద టెన్యూర్ వాళ్ళ యొక్క ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 50% అయిపోయి వచ్చింది. 50% కంప్లీట్ అయింది వాళ్ళ పరిపాలన 5 సంవత్సరాల్లో భాగంగా. ఇంతవరకు వాళ్ళు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చకపోవటం, రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనం పట్టించడం, ప్రజల యొక్క మనుగడను ప్రశాంతకంగా మార్చి అన్ని రంగాలలో వైఫల్యమైనటువంటి మాట మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల పాలన వైఫల్యాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మండల స్థాయిలో కూడా, పట్టణంలో మండల స్థాయిలో కూడా వివిధ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే 12వ తేదీన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరి సహాయ సహకారాలతో, ప్రజల మద్దతుతో 12వ తేదీన ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వ వైఫల్యాల పైన మేమందరం కూడా
నినాదం చేస్తూ శాంతియుతంగా కూడా ర్యాలీ చేయబోతున్నాం. ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళ యొక్క బాధ్యత అన్నది విస్మరించారు. ప్రతిపక్షంగా మేమేదో మాట్లాడుతున్నారు అన్నటువంటి భావన కొంతమందిలో ఉండొచ్చు, కానీ వాస్తవాలు గణాంకాలతో సహా ఉన్నాయి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.